సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మనమైతే డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో నా హానెస్ట్ రివ్యూ ఏంటో నేను చెప్తాను. సో యాక్చువల్గా నా ఫ్రెండ్ ఒక అబ్బాయి చదువుతున్నాడు అనమాట అక్కడ. సో డీటెయిల్స్ అనేవి కలెక్ట్ చేసి ఈ వీడియో తీస్తున్నా. వాడు చెప్పిన డీటెయిల్స్ అనేవి నేను ఇందులో చెప్తాను. సో అది మెయిన్గా గుర్తుపెట్టుకొని కాలేజ్లో జాయిన్ అవ్వాలా లేదా అనేది డిసైడ్ అవ్వండి. సో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేటప్పటికి మనందరికీ తెలుసు, ఎందుకంటే ఇది మంచి కాలేజ్. సో చాలా మంది ఇక్కడ జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ విషయం అందరికీ తెలుసు. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే కూడా మీరు ఈ కాలేజ్ గురించి తెలుసుకోవాలని చూస్తున్నారు. సో ఈ కాలేజ్ గురించి తెలుసుకుంటేనే కదా మీరు జాయిన్ అవుతారు. సో కాబట్టి మల్లారెడ్డి కాలేజ్ అనేది మంచి కాలేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకొని, మల్లారెడ్డి కాలేజ్ పేరున్న కాలేజ్. సో ఇందులో ఎటువంటి డౌట్స్ అయితే అవసరం లేదు. సో కాకపోతే మెయిన్ ఏంటి అంటే ఇందులో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, సో ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, సో అసలు కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, మనకి ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. సో మనకి డిపార్ట్మెంట్స్లో చూసుకుంటే డైరెక్ట్ వీళ్ళ వెబ్సైట్లోనే మనం చూపిస్తున్నా చూడండి. అంటే బయట నుంచి తీసుకుని వచ్చాను అలా కాకుండా డైరెక్ట్గా వీళ్ళ దాంట్లోనే చూపిస్తున్నా డిపార్ట్మెంట్స్. సో సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంటుంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఇవన్నీ మీకు అంత అవసరం లేదనుకుంటున్నా. మీకు కావాల్సిన మెయిన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇది ఒకటి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో అలాగే మీకు సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సిఈసిఏ కావాలంటే ఎంసెట్లో మీరు బాగా మంచి ర్యాంక్ తెచ్చుకొని సిఆర్సిఏ తెచ్చుకోవాలంటే మంచి ర్యాంక్ వస్తే వస్తుంది. ఒకవేళ రాకపోతే, ఒకవేళ మీకు ఐటీ వచ్చినా కానీ, అంటే సైబర్ సెక్యూరిటీ వచ్చిన, డేటా సైన్స్ వచ్చినా కానీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వచ్చిన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా జాయిన్ అయిపోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే సో ఇక్కడ నవేడేస్ ఎలా ఉంది అంటే, నువ్వు ఏ గ్రూప్, నువ్వు అంతెందుకు, మీరు మెకానికల్ చేసి కూడా సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు, బోల్డ్ అని మంది ఉన్నారు. మా రిలేటివ్స్లోనే ఉన్నారు మెకానికల్ చేసిన వాళ్ళు. సో నవే సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు, 1 lakh సంపాదిస్తున్నారు నెలకి. అర్థమవుతుందా? సో అది గుర్తుపెట్టుకోండి. మీకు ఏ బ్రాంచ్ తీసుకున్నా మీకు ఈజీగా వస్తుంది. కాకపోతే నేను స్పెషల్గా ఐటీని, సైబర్ సెక్యూరిటీని, డేటా సైన్స్ని, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని ఎందుకు చెప్తున్నానంటే, సిఎస్సిలో అది కామన్ సబ్జెక్ట్. సిఎస్సిలో ఏ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయో అందులో కూడా 95% అవే ఉంటాయి. ఓకేనా? సో సైబర్ సెక్యూరిటీ అంటే సైబర్ సెక్యూరిటీ మీద ఇంకొక డెప్త్లో చెప్తారు అంతే, ఇంక ఏమీ ఉండదు. మొత్తం సేమ్ టు సేమ్. ప్లేస్మెంట్స్లో కానీ ఎక్కడ కానీ మీకు ప్రాబ్లం అనేది రాదు. ఓకేనా? సో మీ సిఎస్సి బ్రాంచ్తో సమానమే అది కూడా, అది గుర్తుపెట్టుకోండి. కాకపోతే సిఎస్సినే అందరూ ఎక్కువ మంది దాన్నే ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇలా డివైడ్ చేసి వేరే వేరే బ్రాంచ్లుగా వదిలేశారనమాట. ఏమీ లేదు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకి ఇంకోటి ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా హైలో పోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటే మీకు మంచి స్కిల్ ఉన్నట్టే లెక్క. అది కొట్టు ఏఐ గురించి బాగా డెప్త్లో నేర్చుకోండి, బాగా సెటిల్ అయిపోవచ్చు. తర్వాత ఈ కాలేజ్లో అంటే ఫ్యాకల్టీ ఎలా ఉంటుందంటే, ఫ్యాకల్టీ బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్ మంచి ఎక్స్పర్ట్స్ ఉంటారు, మంచి స్కిల్ ఉన్న ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో వాడు చెప్పింది అయితే మంచి ఫ్యాకల్టీయే ఉంది, నో ప్రాబ్లం. ఫ్యాకల్టీ విషయంలో మాత్రం మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యాకల్టీ గుడ్ ఫ్యాకల్టీయే అని చెప్పాడు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఐడి కార్డ్ లేకపోతే డబ్బులు కట్టాలి, లేట్ అయితే డబ్బులు కట్టాలి, ఫైన్స్ ఫైన్స్ ఘోరంగా ఉంటాయని చెప్పారు. కాలేజ్ కూడా స్ట్రిక్ట్గానే ఉంటుందని చెప్పారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, కాలేజ్ స్ట్రిక్ట్ ఉంటుంది, ఫైన్స్ ఉంటాయి. ఇవన్నీ ఆలోచించుకొని నిమిషం 2 నిమిషాలు ఆడైనా ఫైన్స్ కట్టాలంట, అదేంటో కానీ. సో కొన్నిసార్లు ట్రాఫిక్ జామ్స్ అని ఇలా కొన్ని అవుతూ ఉంటాయి. సో అంత మాత్రాన ఫైన్ కట్టమంటే ఎలా అనేది నాకు కూడా అర్థం కాలేదు, ఇంకా ఆడే చెప్పాలన్నమాట. సో తర్వాత ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే, ప్లేస్మెంట్స్ పరంగా అసలు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో మెయిన్ క్యాంపస్ చూస్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు చెప్పేది కూడా మెయిన్ క్యాంపస్ గురించి. మెయిన్ క్యాంపస్లో ప్లేస్మెంట్స్ బాగుంటాయి. నీకు సెకండ్ మనకి ఇంకోటి ఉంటుంది, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ టెక్నాలజీ అని. సో దాంట్లో కంటే మెయిన్ క్యాంపస్ ఇంపార్టెంట్. ఇది మెయిన్ క్యాంపస్ అన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి. ఎంసెట్ కోడ్ వచ్చేటప్పటికి ఎంఆర్ఈసి, అది కూడా గుర్తుపెట్టుకోండి, ఎంఆర్ఈసి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగానే ఉంటుంది, వాటిలో కూడా మీకు పెద్ద ప్రాబ్లం, ర్యాగింగ్ ఉండదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇంకా కాలేజెస్లో ప్లేస్మెంట్స్ గురించి ఇక్కడ వీళ్ళు చూపించే ప్లేస్మెంట్స్ కూడా చూపిస్తాను ఒకసారి. సో వీళ్ళు చూపించే ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు చూపిస్తే మీకు ఒక అర్థమవుతుంది అనమాట. సో డైరెక్ట్గా వీళ్ళ వెబ్సైట్లోనే మనమైతే చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిక్రూటర్స్ని చూద్దాం.
సో ఏ కంపెనీస్ ఉన్నాయనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇవన్నీ ఇన్ఫోసిస్ కావచ్చు, టెక్ మహేంద్ర, అసెంచర్, కాగ్నిజెంట్, అమెజాన్, మైండ్3, విప్రో, తర్వాత ఓపెన్ టెక్స్ట్, ఇవన్నీ మంచి మంచి కాలేజెస్ అన్నమాట. సో సారీ, మంచి మంచి కంపెనీస్. అర్థమవుతుందా? సో ఇవే కాదు, ఇంకా ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. ప్లేస్మెంట్స్ పరంగా కూడా కాలేజ్ బాగానే ఉంటుంది. కాకపోతే వాడు చెప్పింది ఏంటంటే ఇక్కడ మనకి చూపిస్తున్నట్టు అంత లెవెల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. అది గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర స్కిల్ ఉంటేనే జాబ్ వస్తుంది ఈ కాలేజ్లో. స్కిల్ లేకపోతే నీ దగ్గర జీరో నాలెడ్జ్ ఉంటే అసలు రానే రాదు. స్కిల్ కంపల్సరీ ఉండాలి. ఎడ్యుకేషన్ మంచిగా ఉండి స్కిల్స్ ఉంటే ఇక్కడికి వచ్చే కంపెనీస్లో దేంట్లో ఒకటి సెలెక్ట్ అయిపోయి వెళ్ళిపోతారు. మంచిగా ప్యాకేజ్ ఉంటుంది. మినిమం ప్యాకేజ్ వచ్చేటప్పటికి 4 lakhs ఉంటుందంట యావరేజ్గా చూసుకుంటే. వీళ్ళు కూడా అదే మెన్షన్ చేశారు. ఎక్కడ, ఒక్క సెకండ్ అవునండి. సో వీళ్ళు కూడా అదే మెన్షన్ చేశారనమాట అబౌట్ ప్లేస్మెంట్స్ గురించి చూస్తే. సో ఇక్కడ వీళ్ళు కూడా అదే మెన్షన్ చేస్తున్నారు. సో ఒకసారి చూసుకోండి. ఇవ్వండి. సో సో యావరేజ్ శాలరీ 3.25. సో ఇది ఎప్పుడు 2019-20 అప్పుడు ఎడిట్ చేసి పెట్టింది. ఇప్పుడున్న దానికి 4 lakhs యావరేజ్ ప్యాకేజ్ వస్తుంది. అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. కాలేజ్ అయితే బాగుంటుంది, యూనిఫామ్ ఉంటుంది కాలేజ్కి, అది కూడా మెయిన్గా గుర్తుపెట్టుకోండి. స్ట్రిక్ట్ ఉంటుంది, ఫైన్స్ ఉంటాయి, బాగుంటాయి ఫైన్స్. ఇవన్నీ మేము హ్యాండిల్ చేసుకోగలుగుతాం అనుకుంటే జాయిన్ అవ్వచ్చు. కాలేజ్ అయితే మంచిదే. ఇది మెయిన్ మెయిన్ క్యాంపస్ మెయిన్ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకో. మెయిన్ క్యాంపస్ వస్తే ఇంకా కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి, ఇంకేం అవసరం లేదు. స్కిల్స్ మంచిగా తెచ్చుకోండి. రిక్రూటర్స్ మిమ్మల్ని ఈజీగా సెలెక్ట్ చేసుకొని తీసుకుపోతా ఉంటారు. అందరికీ జాబులు వచ్చాయంటే అందరికీ రావు, అది కూడా గుర్తుపెట్టుకోండి. చాలామంది జాబులు లేకనే పోయినారు. మోహన్ బాబు యూనివర్సిటీలోనే జాబ్ లేక నాకు తెలిసిన ఒక టాపర్, ఆ అక్కకి జాబ్ లేక బెంగళూరు వచ్చి ఇంటర్వ్యూలు చేసుకుంటా ఉంది. సో ఆ వీడియో కూడా నెక్స్ట్ వస్తుంది, తను కూడా చూడండి. ఇది తిరుపతిలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీ, అది ఎంత పెద్ద యూనివర్సిటీ. సో అదనమాట కథ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.